శ్రీమాత్రే నమః. ఈరోజు 24వ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి 23వ శ్లోకాన్ని చెప్పుకుందాం. గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః యజ్ఞాయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే. 24వ శ్లోకం. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. బ్రహ్మార్పణం అంటే బ్రహ్మాన్ యజ్ఞం ఎందు ఉపయోగించే గరిట మరియు అర్పితములన్నమాట. బ్రహ్మహవిః అంటే బ్రహ్మం యొక్క హోమ ద్రవ్యములు. బ్రహ్మాగ్నౌ బ్రహ్మం యొక్క యజ్ఞాగ్ని ఎందు, బ్రహ్మణ అంటే అతనిచే, హుతం సమర్పించి, బ్రహ్మైవ అంటే బ్రహ్మ నిజముగా, తేన దేనిచే, గంతవ్యం పొందబడును, బ్రహ్మకర్మ సమాధిన బ్రహ్మాన్ సమర్పణ సంపూర్ణముగా భగవద్ధ్యాసలోనే ఉన్నవారు. అంటే సంపూర్ణ భగవద్ధ్యాసలోనే నిమగ్నమైన వారికి హోమద్రవ్యము బ్రహ్మమే, దానిని యజ్ఞంలో సమర్పించడానికి ఉపయోగించే శ్రవము బ్రహ్మమే, యజ్ఞకర్మ బ్రహ్మమే, యజ్ఞాగ్ని కూడా బ్రహ్మమే. ప్రతిదాన్ని కూడా అదేవిధంగా భగవంతునిగా చూస్తే వారు భగవంతుడిని సునాయాసంగా పొందుతారు అని ఈ శ్లోకం యొక్క అర్థం. శ్లోకాన్ని ఇంకొకసారి చెప్పుకుందాం. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. 25వ శ్లోకం రేపు చెప్పుకుందాం.